ఉత్పత్తి ఖర్చు మనం 18,000గా లెక్కేసాం. 15,000 ధర నిర్ణయించమని మనం చెప్పాం. కానీ ప్రభుత్వం ఫ్యాక్టరీ యజమానులతో ఏం మాట్లాడిందేమో మనకు తెలియదు. కానీ మనకు పత్రికాముఖంగా వచ్చిన వార్త అంటే 10 రూపాయలన్నా పెట్టమంటే వాళ్ళు మాకు గిట్టుబాటు కాదు అది ఇదని ఏదో చెప్పుకొని 7.5 కొన్నారు. 7.5 కొన్నారు. రఘు వాళ్ళ ప్రాసెసింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను 7.5 రూపాయలు కొంటున్నాను, మా వాళ్ళు 8 రూపాయలు పెట్టమంటే కాదని కూడా చెప్పడం జరిగింది. సో ఈ పరిస్థితుల్లో 7 రూపాయలు స్టార్ట్ అయింది అనుకుందాం. దాన్ని ఏం చేశారు, మళ్ళీ 5 రూపాయలకి ర్యాంపులలో 4 రూపాయలు తెచ్చిపెట్టారు. ఇది ఎంతవరకు న్యాయం? దీనికి ఎవరు బాధ్యులు? కాబట్టి మేము ఈ రోజు కలెక్టర్ దగ్గరికి వచ్చాం. కాబట్టి ఈ రోజు కలెక్టర్ గారు ఏదైతే ధర నిర్ణయిస్తారో, సాయంకాలం మీటింగ్ ఉందంటే వాళ్ళతో, కలెక్టర్ గారు ఏదైతే ధర నిర్ణయిస్తారో ఆ ధర ప్రకారం ఫ్యాక్టరీ వాళ్ళు 10 అయితే 10, ర్యాంపులలో 1 రూపాయి తక్కువగా 9 రూపాయలు కొనాల్సిందే. దీనికి ఎక్కడైనా ర్యాంపులు దోపిడీ చేస్తే మేము రైతు సంఘాలు ఈసారి రైతులుగా చూస్తా ఊరుకునేది లేదు, వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటాం. సో కలెక్టర్ గారు చెప్పారు, ఇప్పుడు కొన్ని ర్యాంపులలో 4 రూపాయలు కొన్నారండి. ఎవరిచ్చారు మీకు అధికారం, కొనే అధికారం? రైతుని తాకట్టు పెడతారా ఎట్లా మీరు? రైతు ఏమనుకుంటారు? రైతు అంటే వాడు పంట దగ్గర అమ్ముకోవాలి. వాడు 4 రూపాయలు కొన్నాడు. ఎమ్మెల్యే గన్మెన్ 4 రూపాయలకి అమ్మే వచ్చున్నాడు. ఏమంటే ఇంకా అంతేనా వాళ్ళు రేట్ అంటున్నారు. ఫ్యాక్టరీలో 5 రూపాయలు అన్నారంట, ర్యాంప్ 4 రూపాయలు అన్నారంట. మీకు అంటాను ఎవరు చెప్పినారు? కాబట్టి ఈ ధరలు ఈ రోజు ఫిక్స్ అవుతుంది. సాయంకాలం కలెక్టర్ గారు మాకు రిటర్న్ గా రేట్ అడిగాం. మనం ఏ రేట్ ఇస్తాడో ఆ రేటు ప్రకారం మనము ర్యాంపులలో 1 రూపాయి తక్కువ తీయాలంతే. లేదంటే ర్యాంపులు ఎత్తాయండి. మీరు ఎవరు సమాజ సేవ చేయాల్సిన అవసరం లేదు. మీరేం సమాజ సేవ చేయలే ఎవరికి. కాబట్టి మీరు చేయాలంటే ఏదో క్యాష్ అంటారు కాబట్టి 1 రూపాయి తక్కువ ఉండడం అది కూడా లేదు. కాబట్టి దాన్ని పరిధిలో తీసుకొని రైతులను మోసం చేస్తే మాత్రం ఈసారి మేము టీం ఉంది, యాక్షన్ టీం ఉంది, కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాము. ఏ రైతు మోసపోవద్దండి. మేము రైతులకు చెప్పేసా ఇదేమంటే తప్పకుండా రేపు రేటు 4-5 రోజుల్లో పెరుగుతుంది. మీరు కూడా కొంచెం ఓపిక పట్టుకొని మీకు 15-20 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. ఈసారి మనం ఒకేసారి పొలంలో వస్తే వాళ్ళు 7 రూపాయలు 8 రూపాయలు ఫిక్స్ చేస్తారు. కాబట్టి మనం కూడా సహకరించుకోవాలి, ఒకరికొకరు సహకరించుకొని మంచి రేటు పొందాలని ఈ రోజు పత్రికాముఖంగా మేము కోరుకుంటున్నాం.